దేవుని యందు ప్రియులారా, లెంటి దినములలో మరి ఒకసారి దేవుని నామమును బట్టి మీ ముందు ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ ఈసీఐఎల్ సంఘం అంతటి పక్షంగా మీకు మరి దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు ఎంతో దీక్షతో ఎదురు చూస్తూ ప్రత్యేకంగా ఈ దీక్ష కాలంలో ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడుతున్నటువంటి పరిశుద్ధ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. శక్తికి మించిన ప్రయాణం అనేటటువంటి ఒక అంశంను మనం ధ్యానిస్తూ ప్రతి దినము ఒక దైవజనుని మనం జ్ఞాపకం చేసుకునేట ద్వారా మన జీవితంలో మార్చబడుటకు, రూపాంతరం చెందడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి, సరి అయిన దశలో మనం నడవడానికి మన భక్తులను, మన ప్రియులను, ఆది పితామహులను జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి ఈ దినమున ఆదివారాలు తప్ప లెంటి దినములలో 7వ దినమున మనం ఉంటున్నాము. 7వ దినమున మరి దేవుని యొక్క భయము, భక్తి కలిగినటువంటి, దేవుని యొక్క పని ఎడల కమిట్మెంట్ కలిగినటువంటి, మరి పెద్దల ఎడల చక్కటి ఒబీడియన్స్ కలిగినటువంటి దైవ సేవకుడు, మరి ధీరుడు, శూరుడు, యుద్ధవీరుడు, మరి జయశాలి అయినటువంటి మరి జాషువా గురించి, యెహోషువ గురించి మనము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ అసలు పేరు హోషేయ అనగా రక్షణ. కానీ మరి తర్వాత అతనికి యెహోషువ అని పేరు పెట్టబడి ఉంటున్నది. యెహోషువ అనగా ప్రభువే మనకు రక్షణ అని అర్థం మనకు తెలియజేయబడుతూ ఉంటున్నది. యెహోషువ ఎఫ్రాయిము గోత్రంలో నూనుకు పుట్టినటువంటి కుమారుడు. మరి యెహోషువ యొక్క జన్మము ఐగుప్తులో జరిగి ఉంటున్నది. ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా బహు కఠినమైనటువంటి దాసత్వంలో ఉంటున్నటువంటి పరిస్థితిలో యెహోషువ మరి జన్మించడం జరిగి ఉంటున్నది. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ కూడా మరి 40 లక్షల మంది దాకా మరి ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు, విమోచింపబడ్డప్పుడు, నడిచినప్పుడు వారితో కూడా నడిచిన వాడు యెహోషువ అయి ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యెహోషువ మరి మోషేను చాలా దగ్గరగా ఉండి గమనించినటువంటి వాడు. మోషేకు అతి విధేయుడై ఉంటున్నాడు. మోషే ద్వారా అధిక ప్రేమించబడినటువంటి వాడు. మోషేకు నమ్మకమైనటువంటి వాడుగా మరి మనము యెహోషువను చూస్తూ ఉంటున్నాము. యెహోషువ మోషే చేత బాగుగా ప్రేమించబడ్డటువంటి వాడు. కాబట్టి మోషే యొక్క నాయకత్వాన్ని అంతటినీ కూడా ఆయన చూస్తూ, అతడు ఏ విధంగా దేవునితో మాట్లాడుతూ, ఏ విధంగా దేవుని ప్రజలను ఆయన మహిమ కొరకు మరి పితరులకు ఇచ్చినటువంటి మరి ప్రామిస్ ల్యాండ్లోనికి నడిపిస్తూ వస్తుంటున్నాడో మరి దగ్గరగా ఉండి చూసినటువంటి వాడై ఉంటున్నాడు. మరి మోషే కూడా యెహోషువలో ఉన్నటువంటి ధైర్యాన్ని, వీరత్వాన్ని, తనకున్నటువంటి పౌరుషత్వాన్ని, వీటన్నిటినీ గమనించి అన్నిటికంటే ఎక్కువగా దేవుని యందు ఆయనకున్నటువంటి భయమును, భక్తిని, విధేయతను, ధర్మశాస్త్రం ఎడల అతనుకున్నటువంటి మరి విధేయతను గమనించి యెహోషువను మోషే మరి తన తర్వాత నాయకుడిగా ఏర్పాటు చేయడం మనం చూస్తుంటున్నాం. యూజువల్గా ఈ దినాలలో మనం చూస్తే మనంగానే మన కుమారులు సక్సెసర్గా ఉండాలని వారసత్వపు నాయకత్వాన్ని మనం చూస్తున్న దినాలు. కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే మోషే గొప్పతనం ఏంటిదంటే, యెహోవా దేవుడు సెలవిచ్చినట్టుగా ఆయన తన కుమారులకు బదులుగా యెహోషువను ఇక్కడ అభిషేకించడము, ఆశీర్వదించడం మనం గమనిస్తున్నటువంటి విషయమై ఉంటున్నదని తెలియజేస్తున్నాను. మరి మోషే నేబో కొండ మీద దాకా వచ్చి ఆయన కానాను దేశమును చూసి ఆయన అక్కడ దేవునిలో నిద్రిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క జనాంగం అంతటిని కూడా 36 లక్షల మంది దాకా ఉన్నటువంటి ఈ జనాంగం, త్రోవలో చాలా చనిపోయినటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ఈ జనాంగం అంతటినీ కూడా నడిపించే భారము మరి యెహోషువ కలిగి ఉంటున్నాడు. మరి మోషే కానాను దేశంను చూడడానికి పంపినటువంటి మరి వేగులలో మరి వెళ్ళినటువంటి 10 మంది వెళ్ళి వారు ఒక తప్పుడు సమాచారం తీసుకొని వస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి దేవుడు గొప్పవాడని, అక్కడ ఉన్నటువంటి వారు బహుబలము కలిగినటువంటి వారని తప్పుడు సమాచారం తీసుకొని వచ్చినప్పుడు నాయకుడిగా
నాయకుడిగా ఉండగోరినటువంటి వాడు తాను ముందు నడుస్తూ తిరిగి మరి యెహోషువ కాలేబులు వీరిద్దరూ మరి తిరిగి వేగు చూడడానికి వెళ్ళి మరి కానా దేశంలో ఉన్న దేవతల కంటే మన దేవుడు గొప్పవాడు, మనం అక్కడ వారిని జయించగలుగుతామనేటటువంటి నిజమైన సమాచారం తీసుకొని వచ్చి మరి ఇశ్రాయేలీలను కానానుకు నడిపించినటువంటి ధీరుడు శూరుడు యెహోషువ అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ యెహోషువ తాను ఇశ్రాయేలీలను నడిపించేటప్పుడు దేవుని యొక్క గొప్ప దీవెనలు వారు చూడాలని మరి వారు మందసం ఎత్తుకుని నడుస్తూ ఉంటుండగా వారు యోర్దాను నదిలో కాలు పెట్టగా యోర్దాను నీళ్లు ఎక్కడెక్కడ ఆగిపోవడం, తిరిగి ఇశ్రాయేలీలందరూ కూడా సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ రెడ్ సీ, ఎర్ర సముద్రం తర్వాత ఇది రెండవ అనుభవం. వారందరూ కూడా ఆరిన నేలన యోర్దాను నదిని కూడా దాటడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒకటి మనం గమనించాలి ఏంటిదంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వెళ్ళినప్పుడు ఎవరైతే ప్రయాణం చేస్తూ వస్తుంటున్నారో పాతవారు పెద్దవారు వారందరూ కూడా చనిపోయినారు. మరి కానాను దేశంలోనికి ప్రవేశించినటువంటి వారు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశమైన కానాను దేశంలోనికి ప్రవేశించినటువంటి వారు కేవలము మరి యెహోషువ కాలేబు మాత్రమే. తక్కిన వారందరూ కూడా అక్కడ ప్రారంభమైనరు, కానీ ఇక్కడ మరి ఎవరు కూడా కానా దేశంలోనికి ప్రవేశించారు. అందరూ కూడా మార్గంలోనే, ఆ లక్షల మంది కూడా మార్గంలోనే చనిపోయినారు. కానీ లక్షల మంది కొత్త యవనస్తులు మరి 40 years ఏజ్ లోపట ఉన్నటువంటి ధీరులను వీరులను శూరులను మరి దేవుని యొక్క సైన్యముగా సిద్ధపరచుటలో యెహోషువ ఎంతో చాకచక్యాన్ని చూపించినాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి యెహోషువ కాలంలో ఆయన దగ్గరగా 30 శత్రు సైన్యములతోన యుద్ధాలు చేసి చక్కటి విజయాన్ని ఇశ్రాయేలీలకు తీసుకొని వచ్చినాడు. మరి ఎరుకో గోడలు పడగొట్టుటలో ఏ విధమైనటువంటి దేవుడు చూపించినటువంటి స్ట్రాటజీని ఆయన అవలంబించి మరి ఆ ఎరుకో గోడలు 13 సార్లు చుట్టూ తిరుగుతూ శబ్దం ద్వారా బూరలు ఊదుట ద్వారా ఎరుకో గోడలు కూలగొట్టి ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యందు ప్రియులారా, అమ్మోరీయులతో యుద్ధం చేసినప్పుడు యెహోషువ మరి సూర్యుని ఆపడం మనం చూస్తూ ఉంటున్నాం. యుద్ధము విజయము వీరికి వచ్చేంత మటుకు కూడా సూర్యుడు ఆపబడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ధైర్యంతో దేవుని కొరకు తన శక్తికి మించిన ప్రయాణాన్ని ప్రభువు కొరకు, ప్రభు మహిమార్థమై పౌరుషము గలవాడై మంచి కమిట్మెంట్తోన మరి ప్రయాణం చేసినటువంటి వాడు యెహోషువ చక్కటి నాయకుడని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. మరి యెహోషువ కూడా మోషేతో దేవుడు చెప్పినటువంటి మాటలు యెహోషువకు కూడా చెప్పబడి ఉంటున్నవి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, జడియకుము, నీవు వెళ్ళే స్థలం అంతటిని కూడా నీకు అప్పగిస్తానని మోషేతో చెప్పిన మాటలన్నింటినీ కూడా తిరిగి యెహోవా మరి యెహోషువతో కూడా చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి తోటి విశ్వాస వీరులారా, మనం మన పెద్దలను జ్ఞాపకం చేసుకోవడం జస్ట్ ఇది జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టడం కాదు, కానీ మన పితరులు మనకు చూపించినటువంటి మార్గాలలో మనం నడవడం మనకెంతో దీవెనకరం. ఈ యాత్ర కేవలం ఇది కంఫర్టబుల్ యాత్ర కాదు, అందుకే మరి ఇది శక్తికి మించిన యాత్రగా మనము ఈ సంవత్సరం దీనిని ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ శక్తికి మించిన యాత్రలో మరి అనేక విషయములందు మనము ఒడబడి ఉండవలసి వస్తుంది, అనేక విషయములను విడిచిపెట్టకునవలసి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటిని గమనించి దేవుని కొరకు మన ప్రియులు చేసిన ఈ గొప్ప ప్రయాణం మరి నిజంగా ఆనందదాయకము, ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. యెహోషువ మరి యొక్క నడిపించినటువంటి ఈ లక్షల మంది యవనస్తులందరినీ కూడా గిల్గాలు దగ్గరికి తీసుకొని వెళ్ళి తిరిగి అక్కడ దేవునితో నిబంధన అయినటువంటి మరి సున్నతి వారందరికీ చేయించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మరి వీరు ఐగుప్తులో నుండి వెళ్ళిన తర్వాత దేవుని మర్చిపోయినారు, దేవుని ఆరాధించడం మర్చిపోయినారు అని వారు లోకాశలకు లొంగినటువంటి స్థితిలో ఉంటున్నారు. యెహోషువ తిరిగి వారందరినీ కూడా దేవునిలోనికి నడిపించడానికి ఆయన ఎంతో దివారాత్రాలు కష్టపడ్డాడు. వారందరికీ కూడా తిరిగి సున్నతి చేయించి దేవునితో నిబంధన చేయించి దేవుని ప్రజలుగా వారిని చూడడానికి యెహోషువ ఎంతగానో
ఆశపడి ఉంటున్నాడు. అందుకే యెహోషువ అంటాడు, మీరు అమోరీయుల దేవుని ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవించినాడు. దేవుని యందు విధేయత కలిగి జీవించినాడు. తన పెద్దలైనటువంటి మోషేను మొదలైనటువంటి వారిని అనుసరిస్తూ వారిని మరి గౌరవించినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినమున ప్రభువును వెంబడిస్తున్నామని, ప్రభువారమై ఉన్నామని చెప్పుకుంటున్న మనమందరం కూడా మరి యేసు ప్రభువును వెంబడించుటలో శక్తికి మించిన ప్రయాణం మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ దినమున యెహోషువ చాలా గొప్ప కార్యాలు చేసినాడు, కానీ కొద్ది నిమిషంలో ఆయనను ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. తన శక్తికి మించిన ప్రయాణం, వేగు చూచుటలో, యుద్ధాలు చేయుటలో, సైన్యాన్ని సిద్ధపరచుటలో, విశ్వాసంలో, వాక్యములో ఇశ్రాయేలీలను స్థిరపరచుటలో యెహోషువ చేసిన గొప్ప ప్రయాణము ధన్యకరమైనది. ఈ దినమున మనం కూడా మన కుటుంబాలతో, మన పిల్లలతో, మన సంఘాలతో మనం కూడా ఈ ప్రయాణాన్ని యెహోషువ వలె పోలి నడుచుకొని దీవించబడాలి. మనల్ని బట్టి మన కుటుంబాలు, మన సంఘాలు, మన దేశం, రాష్ట్రం అంతా కూడా దీవించబడాలనే తృష్ణ, ఆశ గల వారమై యేసుతో ఈ యొక్క శక్తికి మించిన ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడాలి. నీవు సిద్ధంగా ఉన్నావా? మనం సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, యెహోషువకు ఇచ్చిన ధన్యకరమైన స్థితిని బట్టి వందనాలు తండ్రి. తాను ఐగుప్తులో బానిసగా ఉన్నాడు, కానానులో జయశాలిగా తనను నీవు నిలిపినావు, ధైర్యశాలిగా నీవు నిలిపి ఉన్నావు, దైవజనుడిగా నీవు తనను నిలిపి ఉన్నావు. దేవా, బానిసత్వంలో నుండి మరి దైవత్వంలోనికి నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రభా, యెహోషువ చేసిన ఈ ప్రయాణం నీవు ఆయనకిచ్చినటువంటి 110 సంవత్సరముల ఆయుష్ కాలాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నమ్మకమైన వాడుగా, విధేయుడుగా, భక్తి గలవాడుగా, ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాడుగా మరి తన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మేమే విధంగా మా జీవితంలో నీ ధర్మశాస్త్రం ఎడల, నీ యందు విధేయత కలిగి జీవించుట ఎడల ఈ మా ప్రయాణం, సిలువ ప్రయాణం, కల్వరి ప్రయాణం, శక్తికి మించిన ఈ ప్రయాణం ప్రభా మరి ఏ విధంగా జరుగుతున్నదో ప్రశ్నించుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి. మరి ఒకసారి ఈ లెంట్ కాలాన్ని సరి అయిన విధంగా సద్వినియోగం చేసుకొని నీ మార్గంలో నీ మహిమ కొరకు శక్తికి మించిన ప్రయాణం చేసి నేను ఘనపరిచే కృపను మా అందరికీ దయచేయమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.